శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నువ్వు చేసే అతి పెద్ద తప్పు ఇదే బిడ్డ. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకో, నిర్లక్ష్యం చేయవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నువ్వు చేసే అతి పెద్ద తప్పు ఇదే తల్లి. ఇది విని నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకో, నిర్లక్ష్యం చేయవద్దమ్మా. అవును బిడ్డ, ఈరోజు నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో నీకు తెలుసా? నువ్వు చేసే కొన్ని తప్పులు నీకు తెలియచేసి జాగ్రత్తలు చెప్పడానికి వచ్చానమ్మా. నీ సాయి చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. చూడు బిడ్డ, ఇప్పుడు నీ జీవితం అంతా ఎంతో బాధతో నిండిపోయి ఉందని అనుకుంటూ ఉంటున్నావు కదా. కష్టాలు నిన్ను కాల్చేస్తూ ఉన్నాయి, కన్నీరు ఆగడం లేదు. ఈ ప్రపంచంలో నాకే ఎందుకు ఇన్ని కష్టాలని నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ. కానీ అవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో చెప్తాను విను. ఇది విని నువ్వు ఏం చేయాలో తెలుసుకో. నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ? ఆడవాళ్ళ మనసులో ఎన్నో కోతులు నివసిస్తాయి. అవి అలా చేస్తూ ఆఖరికి చేసుకుంటాయి. దానికి కారణం ఒక చిన్న పుండు మాత్రమే తల్లి. అలానే మనుషులు కూడా ఒక సమస్య వస్తే చాలు దాన్ని లాగి అదే పెద్దది చేసి అసలు నా జీవితం ఏంటి ఇలా ఉందని అనుకొని ఇలా చేసుకుంటూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆత్మహత్యలు ఎందుకు తల్లి? ఇవన్నీ కూడా ప్రాణం కంటే కష్టమైన కష్టాలా? ఒక్కసారి ఆలోచించు. ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా బిడ్డ? జీవితం మొత్తం కూడా ఆ బాధని కుటుంబం భరించాలి. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటే ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఎవరైతే తమకు తామే కావాలని అనుకుంటూ ఉంటారో, ఎవరైతే తమల్ని ఇష్టపడే వాళ్ళ గురించి ఆలోచిస్తారో, ఎవరైతే స్వార్థపూరితంగా ఆలోచిస్తారో వారు మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకుంటారు. మరి బిడ్డ, నువ్వు అలాంటి మనసు కలిగి ఉన్నావా? దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది ఏంటంటే, నిన్నుగా ఇష్టపడే వాళ్ళు, నీ కుటుంబం, పిల్లలు, నీ బంధం, వీళ్ళందరినీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి. నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావో ఒక 5 నిమిషాలు ఆలోచించు. తర్వాత నువ్వు చేసేది తప్పో ఒప్పో సరైనదో నీకే అర్థమవుతుంది. నీ బాబా ఏది చెప్పినా సరే నీ మంచిగా చెప్తాడు కదమ్మా. ఈ విషయాన్ని నువ్వు గుర్తించు. ఇంతకుముందు ఉదాహరణగా చెప్పాను కదా, ఒక కోతి తన పుండుని లాగి తనను తానే అంతం చేసుకుంటుందన్నమాట. అదే ఆ కోతి కొంచెం ఓపికగా ఉంటే ఆ పుండు అనేది 2-3 రోజులు తగ్గిపోతుంది కదా. ఆ విషయం వాటికి చెప్తే అర్థమవుతుందా చెప్పు? అర్థం చేసుకుంటారా? నువ్వేదైనా సరే ఆలోచించిన దానిని పరిష్కరించే సామర్థ్యం మనిషికి ఉందమ్మా. కానీ ఎవరు కూడా అలా చేయడానికి ఇష్టపడరు. చాలా తక్కువ మంది మాత్రమే అలా ఆలోచిస్తారు. మిగతా వారందరూ కూడా ఆ సమస్యని పెద్ద చేసుకుంటారు. జీవితంలో జరిగేది అర్థం చేసుకునేవారు ఇలానే ఉంటారు తల్లి. అమ్మా, నేను నీ గురువుగా మారి నీకు అన్ని విషయాలు కూడా అన్నీ చెప్తాను. నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను. పొరపాటును కూడా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు ఎంత కష్టం వచ్చినా సరే తీసుకోకు బిడ్డ. నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో నిలబడబోతున్నావమ్మా. నీ జీవితాన్నంతా కూడా అద్భుతంగా రాసి ఉంచాను. అలాంటప్పుడు నీ ప్రయత్నాన్ని ఎక్కడ కూడా ఆపకూడదు. ముందుకు నడువు తల్లి. నీ వెనక నేను ఉన్నాను కదా, నిన్ను నడిపించడానికి ముందు నేను ఉన్నాను తల్లి. నిన్ను నడిపించడానికి ముందు నేను ఉన్నాను. నా బిడ్డలకి ఏ ఆపద కూడా రాకుండా చూసుకోవడానికి నేనున్నాను కదమ్మా. అలాంటప్పుడు నీకు భయం ఎందుకు బిడ్డ? నువ్వు నన్నే నమ్ముకుని ఉన్నా నా బిడ్డవు కదా. ఎప్పుడు కూడా భయపడకు. నీ తండ్రి ఉన్నాడమ్మా. నీకు ఎలాంటి హాని జరగనివ్వను. కేవలం నీ సాయి చెప్పేది మాత్రమే విను. నీ జీవితంలో నువ్వు ఒక గొప్ప స్థాయిలో నిలబడతావు బిడ్డ. అలాంటి నువ్వు ఎప్పుడు కూడా సమస్యల వెనుక పరిగెత్తకు. ఒక సమస్య రాగానే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించు. తప్పకుండా నీకు ఒక మార్గం దొరుకుతుంది. ఎందుకంటే ఆ మార్గాన్ని వేసింది కూడా నేనే కదా తల్లి. నువ్వు ఎప్పుడు కూడా నీ సమస్యలను విలువైన వస్తువులాగా దాచుకోకు. వాటిని విసిరి పారేసేయమ్మా.
కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? వారికి ఏదైనా సమస్యలు వస్తే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా ఉంటారు. కానీ నువ్వు ఆ సమస్యలతోనే జీవిస్తూ ఉన్నావమ్మా. ముందు నువ్వు వాటి నుంచి బయటికి రా. నీ జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలో ఆలోచించు. జరిగిన కథంతా కూడా తలుచుకుని, జరగబోయే దాన్ని తలుచుకుని భయపడకు తల్లి. ఈ క్షణం ప్రశాంతంగా ఉండు. అలా ఉంటే ప్రతి క్షణం కూడా నువ్వు సంతోషంగా జీవించగలవు బిడ్డా. నీ చుట్టూ ఉన్న వారి కోసం నువ్వు నీ చిరునవ్వుని ఎప్పుడు కూడా మార్చుకోకు. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నీలానే ఉండాలి తల్లి. నువ్వు ఎవరి కోసం కూడా నిన్ను నువ్వు కోల్పోకు. నువ్వంటే ఇష్టం అన్నప్పుడు పొంగిపోకు. నచ్చలేదు అన్నప్పుడు కృంగిపోకు బిడ్డా. ఈ విషయం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా. నీకు ఏది మంచిది అంటే నీకు ఏది మంచి అనిపిస్తుందో అదే చెయ్యు. నీకు ఎలా ఉండాలని అనిపిస్తే అదే చెయ్యు. నీకు నేనున్నాను తల్లి. కానీ తెలిసి ఎవ్వరికి కూడా హాని చేయకు. ఎప్పుడు కూడా సన్మార్గంలో నడిచావంటే ఈ తండ్రి నిన్ను ఉన్నత శిఖరాల్లో నిలబెడతాడమ్మా. ధైర్యంగా ఉండు. ఎవరో ఒకరు వచ్చి నాకు అవసరం ఉంది కొంత డబ్బు అనగానే వాళ్ళు ఏదైనా ఏడ్చినా సరే, వాళ్ళు ఎంత బాధపడినా సరే, వారి వెనుక ఎంత బాధ ఉందో వారు నిజంగా అడుగుతున్నారా, అవసరార్థమై అడుగుతున్నారా, లేకపోతే ఏదో స్వార్థం కోసం అడుగుతున్నారా అనేది ఒక్కసారి తెలుసుకొని ఆలోచించి ఇవ్వు బిడ్డ. అంతేగాని ఎవరో ఆపద ఉంది అని అనగానే నీ ముందు కొన్ని కన్నీళ్లు పెట్టుకోగానే నువ్వు నమ్మి అందరికీ కూడా సహాయం చేసేస్తుంటే ఈరోజు నీ కుటుంబం రోడ్డున పడుతుంది తల్లి. నేను సహాయం చేయమన్నాను కానీ నీ కుటుంబం రోడ్డున పడేలా ఏనాడు కూడా సహాయం చేయమనలే తల్లి. నీకు ఒక 10 రూపాయలు వస్తే అందులో పావల వంతు సహాయం చేయు, లేదంటే ఒక రూపాయి వంతు సహాయం చేయు. అంతేగాని 10కి 9 రూపాయలు కూడా నువ్వు అంటే దానం చేస్తే నీకు అవసరమైనప్పుడు ఎవరూ కూడా నిన్ను ఆదుకోరు బిడ్డ. అందుకే నేను మరీ ఒక తండ్రిగా ప్రేమతో హెచ్చరించి మరీ చెప్తున్నాను. ఎవరికి సహాయం చేయాలో, ఎవరికి సహాయం చేయకూడదో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో వారి యొక్క ప్రవర్తన గమనించి తెలివితేటలు నీకు ప్రసాదించాను కదా బిడ్డ. అందుకే జాగ్రత్తగా, నిదానంగా ఆలోచించి, ఆచి తూచి ఏదైనా నిర్ణయం తీసుకో. అప్పుడే నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతారు తల్లి. అంతేగాని లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఎవరు ఏం చెప్తే అది చేయడం, ఎవరు ఏ సహాయం అడిగితే ముందు వెనక ఆలోచించకుండా చేయడం అలా చేస్తే ముందు నష్టపోయే రోజులు అది చాలా ఉన్నాయి తల్లి. అందుకే నీలో ఉన్నటువంటి ఈ పెద్ద తప్పు తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవాలి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవాలమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ లోకంలో స్వార్థం అనేది ఎక్కువైంది తల్లి. ఎవరు స్వార్థం ఆలి చూసుకుంటున్నారు తప్ప ఇతరుల గురించి ఆలోచించేవారు ఎవరూ లేరు బిడ్డ. అందుకే మొదటగా నువ్వు నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఆ తర్వాతనే ఇతరుల గురించి ఆలోచించు బిడ్డ. అప్పుడే నీవు నీ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉంటుంది. లేదంటే ఎన్నెన్నో కష్టాల పాలవుతారు. అప్పుడు నీకు సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రారని తెలుసుకో తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి, ఆనందకరమైనటువంటి, శుభకరమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.